నమస్కారం. 27 ఆగస్టు 2026 గురువారం. భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం మరియు పూర్వభద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు కాదు. వీరు ముఖ్యమైన నిర్ణయాల్ని వాయిదా వేయడం మంచిది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం యజ్ఞోపవీతం అంటే జంధ్యాన్ని ధరించే బ్రాహ్మణ వర్గం కానీ లేదా ఇతర వర్గాలు కానీ ఈరోజు ఉదయం 11:05 నుండి 11:52 మధ్యకాలంలో మీ యొక్క పాత జంధ్యాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని జంధ్యాన్ని ధరించడం మంచిది. ఇది అనుకూలమైనటువంటి సమయం. పూర్వకాలంలో గురుకులాల్లో ఈ శ్రావణ పౌర్ణమి నుండే వేదాధ్యాయాన్ని ప్రారంభించేవారు. కాబట్టి ఎవరైనా సరే నేను ఈరోజు ఏ నక్షత్రాల వారికైతే అనుకూలంగా ఉంది అని అనుకుంటున్నానో వాళ్ళలో ఎవరైనా నూతన విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటే వారు ఆ నూతన విషయాల గురించి అభ్యాసం ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం విజయవంతంగా వారికి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించింది కూడా ఈ రోజున హయగ్రీవ స్వామిని పూజిస్తే ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానాన్ని విద్యాభివృద్ధిని పొందుతారని మన పురాణపు వాచ. అన్నా చెల్లెళ్ళ తోబుట్టుల బంధానికి ప్రతీకైనటువంటి రాఖీ పండుగను ఈరోజు కాకుండా రేపు అనగా శుక్రవారం నాడు జరుపుకోవడం మంచిది. పౌర్ణమి ఈరోజు మిగులు తగులు వచ్చింది. శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం మంచిది.